మన సొసైటీ ఏ దారి పడుతుంది, మన సొసైటీలో మనం ఏం నేర్చుకుంటున్నాం, మన హిందూ సాంప్రదాయం మనకి ఏం చెప్తుంది ఆలోచించండి ఒకసారి. నేను కొన్ని విషయాలు మీ ముందుకు తేవడం జరుగుతుంది. ఒక భార్య భర్తను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమించినప్పుడు తను తక్కువ జాతని తెలిసే చేసుకుంది. పిల్లలను కన్న తర్వాత ఈరోజు పిల్లల చేత కూడా తక్కువ జాతిలు సంపాదించిన ఇంట్లో ఉంది, తక్కువ జాతి వాడు కష్టపడి కూడిపెట్టిన ఇంట్లోనే బ్రతుకుతుంది. కానీ భర్తని నెట్టేసింది. పిల్లలతో తను ఆ ఇంట్లో ఉంటూ తన ఇష్టం వచ్చిన రాజ్యం నడుపుతూ భర్తని ఇంట్లో నుంచి బయటికి నెట్టేసింది. ఈరోజు కొడుకు కూడా అంటున్నాడు నువ్వు మాదుగోడు అని. ఆ మాదుగోడుకేగా పుట్టింది, ఆ మాదుగోడు కాడేగా మీ అమ్మ పడుకుంది. ఏదా మీకు అప్పుడు అర్థం కాలేదా? ఈ పెద్ద మనిషికి, ఈ అమ్మకి పెద్ద పెద్ద నాయకుడు సపోర్టు తప్పు కాదు. ఆలోచించండి, నేను మాట్లాడే తప్ప ఏంటి? తక్కువ జాతి ఎక్కువ జాతి. ఈరోజు నేను ఏసీ సంబంధించిన నేను మాదుగూడినా అనే మాట అనేటప్పుడు ఎంత గొడవలు అవుతున్నాయి. తక్కువ కులమేంటి ఎక్కువ కులమేంటి? ప్రేమించేటప్పుడు మాదుగూడని తెలియలేదు, పెళ్లి చేసుకున్నప్పుడు మాదుగూడని తెలియలేదు, తర్వాత నీకు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు మాదుగూడని తెలిసి నీకు సిన్నితనం అయిపోయిందా? కట్టుకున్న భర్తని 10 ఏళ్ల నుంచి హింసిస్తావా, ఇంట్లోంచి పంపిస్తావా? ఎంత ఘోరం. ఈ విషయాలు నేను మాట్లాడుతున్నా. ఒక 3 లేడీస్ నువ్వు మాట్లాడింది తప్పు అంటున్నారు. ప్రజలు మీ ముందే పెట్టినా నేను ఎక్కడ మాట్లాడింది తప్పు? అవును అంటున్నా. స్త్రీ అంటే అబల కాదు, ఆది పరాశక్తి, అమ్మవారి రూపంలో పుట్టింది కాబట్టి ప్రతి ఒక్క స్త్రీని నేను నిందిస్తున్నా. తప్పు చేసే స్త్రీని మాత్రమే నిందిస్తున్నా. మీకేం అవసరమని తప్పు చేస్తున్నారు? ఎందుకు తప్పు చేస్తున్నారు? మీ తనువును, మీ వయసును, మీ మీ శరీరాన్ని ఒక్కసారి పెళ్ళైన తర్వాత మీ భర్తకు అప్పచెప్పిన తర్వాత మీ భర్త ఏంటి, పక్కింటోడేంటి? మీ భర్త అయినా ఒకటే, పక్కింటోడైనా ఒకటే. ఎందుకు మీ భర్తను కాదని పక్కింటోతో తప్పు చేస్తున్నారు? నేను కొంతమందినే నిందిస్తున్నా, అందరినీ కాదు. తప్పు చేసే వాళ్ళనే నిందిస్తున్నా. ఈరోజు నన్ను నిందించే వాళ్ళ ముగ్గురు కూడా నేను మీ పేరు తీయలేదు, మీ ఊరు తీయలేదు. నేను ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారో, ఎవరైతే భర్తలను ఇబ్బంది చేస్తున్నారో, ఎవరైతే పిల్లలకి మంచి సంస్కారం నేర్పించలేదో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. అందులో మీరున్నారా? తప్పు నాది కాదే, అది మీదే తప్పు. ఆలోచించండి ఒకసారి. నన్ను అనేటప్పుడు మేమేంటి అని చెప్పి మీరు ఆలోచించుకొని నన్ను నిందించండి. ఈరోజు ఒక ఆడ మనిషికి అన్యాయం జరిగితే 100 గొంతులు వేస్తానే, ఒక మొగోడికి అన్యాయం జరిగితే ఎందుకు 100 గొంతులు ఇవ్వడం లేదు? కనీసం 10 కూడా ఇవ్వడం లేదు. మీ ఇంటి పక్కన, మీ ఇంటి ముందు ఒక మంచి మనిషి, ఎంతో ఉన్నతమైన మనిషి, ఒక తాగుడు అలవాటు లేదు, తిరుగుడు అలవాటు లేదు, ఎంతో కష్టపడే వ్యక్తికి అన్యాయం జరిగింది. ఎందుకు ఎవరి ముందుకు రావడం లేదు? మన సొసైటీ ఏమైపోతుంది? నేను అడిగే విషయాలు ఏమైనా తప్పుంటే మా కామన్ బాక్స్లో తెలపండి. నేను అందరినీ ఉద్దేశించి నేను మాట్లాడడం లేదు. అవును, నేను ఆడి మనిషినే కాబట్టి, గాడిదని కాదు కాబట్టి, నాకు ఒక సంస్కారం ఉంది కాబట్టి, అమ్మ మనం తప్పు చేయొద్దు, మన పిల్లలకు ఒక మంచి మార్గం చూపిద్దాం, ఒక మంచి బాటగా నడిపిద్దాం అని నేను చెప్పడం తప్పైతే నాకు కామన్ బాక్స్లో తెలపండి. ఈ 3 లేడీస్ నుంచి నేను మాట్లాడేది తప్పు అంటున్నారు. వాళ్ళకి ఏ బుద్ధి చెప్తారో మీ ఇష్టం. నేను మా రాయితో మాట్లాడినాను, ఆయన చూసుకుంటానన్నాడు. ఇంకే ప్రజలే మీరు చెప్పాల్సింది, చేయాల్సింది. ప్రజలను కూడా నేను స్ట్రేట్గా ఒక విషయం అడుగుతున్నాను. ఎంతోమంది నాయకులు బయట అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంటే ఆ నాయకులు పెళ్ళారు ఎన్ని బాధలు పడుతున్నారు. వాళ్ళు బయట చెప్పుకోలేక వాళ్ళు కుమిలిపోతున్నారు. ఎందుకు అలాంటి తప్పులు చేయాలి? ఆలోచించండి. నాయకులు కూడా మిమ్మల్ని ఓటేసి గెలిపించుకున్నది ఇలాంటి పెట్టడానికి, ఇలాంటి పనికి మాలకు సపోర్ట్ చేయడానికి కాదు, ప్రజలకు న్యాయం చేయడానికి. ప్రజల్ని పట్టించుకోండి. ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు, ఎంతోమంది కష్టాలు పడుతున్నారు. వీటినన్నిటిని తెలుసుకొని ఏ నాయకునికి అయితే మేము గెలిపించుకుంటున్నామో, నాయకుని మేము ప్రజలుగా ఓటేసినాం కాబట్టి, అడిగే హక్కు మాకుంది కాబట్టి, నిగ్గతీసి అడిగే ప్రతి ఒక్క దేశ పౌరుడికి ఉంటుంది నాయకుడిని. తప్పు చేస్తే ఏ నాయకుడైనా నిగ్గతీసి అడగండి. మాకు న్యాయం చేయనీకి మిమ్మల్ని గెలిపించుకున్నాం, మీరు తప్పు చేయనీకి కాదని చెప్పేసి ఆలోచించండి ఒకసారి. కానీ నన్నైతే 20 సంవత్సరాల నుంచి ఈరోజు ఒక 3 లేడీస్ అయితే టార్గెట్ చేసి నేను మాట్లాడేది తప్పు అంటున్నారు. ప్రజలే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పండి. దాని తర్వాత మా రాయలు చూసుకుంటాడు. ఉంటాం.